రావణుడు గొప్పవాడా రావణాసురుడు గొప్పవాడా? రాముడే గొప్పోడు. కాదు, వాడు భూమిని తీసుకుని వెళ్ళాడు. మారినప్పుడు నా కాడికి రా అన్నాడు. హలో హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా. డెమో వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫోటోస్ ఉంటుంది, మళ్ళీ ఫాంట్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఏ డైలాగ్ అయితే ఉంటుంది అంటే రాముడు గొప్పడు రావణాసుడు గొప్పడు అనే డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఎన్టీఆర్ సార్ ఫోటోస్ అయితే పెట్టి ఎడిట్ చేస్తాను. మీరు ఎవరైనా మీ ఫోటోస్ కూడా పెట్టి ఫ్యామిలీ ఫోటోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మన ఫోటోస్ అన్ని ఫుల్ లిరికల్గా ఎఫెక్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు నేను ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ చూడండి, క్లిక్ చేసి జాయిన్ చేసి చూడొచ్చు. కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా అయితే. ఇంకోటి సపోర్ట్ అయితే ఉంటుంది నాకు. ఇప్పుడు మీరేం చేస్తుంటే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మనము. ఫ్రెండ్స్ ఇప్పుడు అలైట్ మషిన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాజెస్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ పాజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేను రెండే చేస్తున్నాను డిస్క్రిప్షన్లో అయితే. ఒకటైతే ఫుల్ ప్రాజెక్ట్ రాజింగ్, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ ఫుల్ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఎట్లయితే నేను ఫోటోస్ మళ్ళీ ఫాంట్ ఎఫెక్ట్స్ అట్లా చేస్తున్నాను, మళ్ళీ వీడియో కూడా అట్లా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ గ్లో అట్లా పక్కలో అయితే మనకి డాట్ డాట్స్గా కనపడుతుంది, గోల్డ్ కలర్గా. అన్నీ నేను ఒకే విధంగా చేసి ఉంటాను. ఇప్పుడు మీరేం చేస్తాను అంటే సింపుల్గా ఇక్కడ నేను ఒక టైం చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ టైం మీద ఆగి మీరు ఫోటోస్ అనేది అప్లోడ్ చేసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్గా 14 సెకండ్స్ 24 మిల్లీ సెకండ్స్ మీద ఆగి ఇక్కడ ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఫోటో ఇట్లా యాడ్ చేసుకుంటూ ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటో కూడా ఫొటోస్ అనేది బీట్ మార్క్ మొత్తం అనేది మీరు ఫొటోస్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి. బీట్ మార్క్ మొత్తం అనేది ఫొటోస్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది బీట్ మార్క్ మొత్తం మీరేం చేస్తా అంటే ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. బీట్ మార్క్ మొత్తం అనేది ఇప్పుడు మీరేం చేస్తా అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బీట్ మార్క్ మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ మీరేం చేస్తా అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 1 2 3 4 ఫోటోస్ మీద చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫోర్త్ ఫోటోస్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. డిలీట్ చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 మళ్ళీ ఇక్కడ మళ్ళీ 1 చేశారు కదా, ఇక్కడ 2 3 4 చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 4 అయితే గ్యాప్ చేయండి. ఇక్కడ 2 టైప్స్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ 4 అనేది గ్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టైమింగ్ కూడా చెప్తాను. 17 మిల్లీ సెకండ్స్ మీద ఒక ఫోటో అయితే గ్యాప్ పడాలి. మళ్ళీ ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 21 సెకండ్స్ 06 మిల్లీ సెకండ్స్ మీద ఆగి ఇక్కడ ఒక ఫోటో అయితే గ్యాప్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే షేక్ ఫోటో పనిచేసేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ఫోటో అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చూస్తా అంటే ఇక్కడ మీరు దీని మీద ఆప్ చేయండి, లేయర్ మీద ఆప్ చేయండి, కాపీ లేట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ మీద వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫోటో మీద ఏం చేస్తా అంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పేస్ట్ హెల్ప్లో యాడ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ చేసేయండి. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసేయండి, పేస్ట్ చేసేయండి. ఇప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏదైపోయింది కదా ఈ ఫోటోస్కి అప్లోడ్ చేసి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద ఇప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ రండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ షేక్ ఫోటో ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంకోటి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ సెకండ్ వన్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి సెకండ్ వన్ అయితే ఉంటుంది. ఈ సెకండ్ వన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత లేయర్ కాపీ చేసుకోండి. సెకండ్ వన్ కూడా ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ మీద వచ్చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ ఏదైతే ఉంటుంది ఇక్కడ ఇలా క్లిక్ చేసేదాన్ని ఇలా కలర్ ఆన్ ఫిల్ చేసి పే చేసేయండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ సెకండ్ ఫోటో అనేది క్లిక్ చేసి లేయర్ పేస్ట్ చేసేయాలి. మీకు నచ్చినట్లయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ షేక్ ఫోటో పని చేయండి, లేదా మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. ఏదంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి ఏదంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కాపీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కాపీ కూడా చేసుకోవచ్చు, కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ థ్రాడ్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ లేయర్ కాపీ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే థ్రాడ్ ఉండదో థ్రాడ్ ఫోటో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సేమ్ ఇట్లా చేసుకోండి, ఆఫ్ చేసేయండి, పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ థ్రాడ్ ఫోటో క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మీరు మళ్ళీ షేక్ ఇవ్వడం పని చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తా అంటే మీరు షేక్ ఇవ్వడం పని చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 2 లేయర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింద 2 లేయర్స్ అయితే ఉంటుంది. మనకి 2 లేయర్స్ ఏం చేస్తా అంటే ఇట్లా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తా అంటే 2 లేయర్స్ అనేది ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. లేయర్ మీద ఇక్కడ ఒక లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. లేయర్ అనేది కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ 2 లేయర్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తాను ఫుల్ ప్రాజెక్ట్ మీద వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాప్ అనేది ఉంటుంది. ఈ 4th ఫోటో ప్లేస్లో ఏం చేస్తా అంటే ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే వచ్చేస్తున్నది. ఇట్లయితే వచ్చేస్తున్నది. ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఫోటో అనేది దీన్ని మారాలంటే క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి, స్టార్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు నచ్చిన ఫోటో అయితే పెట్టుకోవచ్చు. ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నచ్చిన ఫోటో అయితే పెట్టుకోవచ్చు. కింద కూడా సేమ్ అదే ఫోటో పెట్టేయండి. పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే మనకైతే అప్లై అయిపోయింది ఫోటో అనేది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై అయిపోయినది. ఇక్కడ ఏం చేస్తుంటే మీరు సేమ్ ఇక్కడ ఒక గ్యాప్ వచ్చుంటాము, దీన్ని కూడా సేమ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సేమ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ మార్చుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను 2 అయితే ఉంటుంది. ఇక్కడ 2 ఏం చేస్తాను అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక వీడియో అయితే ఇచ్చుంటాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను 3 seconds వీడియో అయితే ఇచ్చుంటాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అయితే ఇచ్చుంటాను. ఇట్లా అయినది క్యాప్ కట్లో కూడా ఉంటుంది, మీరు వెళ్ళి ఎడిట్ చేసుకొని, లేకపోతే నేను వీడియో ఇచ్చుంటాను, వీడియో చేసి కట్ చేసుకొని ఎడిట్ చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక వీడియో క్లిక్ చేయండి. ఇక్కడ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళి ఇట్లా కట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్ మనకి ఇట్లయితే ఉంటుంది, ఇట్లా ఫోటో అనేది ఇట్లయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి.